మాజీ మంత్రి వివేక హత్య కేసులో నిందితులకు బెయిల్ పిటిషన్ రద్దుపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టులో ఈ పిటిషన్పై విచారణ ప్రారంభించిన తర్వాత సుప్రీంకోర్టు సిబిఐని కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు అడగటం జరిగింది. ముందుగా ఈ బెయిల్ పిటిషన్ రద్దుపై మేము అడిగే 3 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి. ఆ తర్వాతే మేము బెయిల్ పిటిషన్ను విచారిస్తాము అని సుప్రీంకోర్టు ధర్మాసనం సిబిఐను ప్రశ్నించడం జరిగింది. ఆ 3 ప్రశ్నలు ఏంటంటే, ఇంకా తదుపరి దర్యాప్తు అవసరమని సిబిఐ భావిస్తా ఉందా లేదా, ఏపీ ప్రభుత్వం కడప సెక్షన్ కోర్టులో వేసిన క్లోజర్ రిపోర్టు పైన సిబిఐ అభిప్రాయాన్ని కూడా మాకు తెలపాలి, కేసు ట్రయల్ తదుపరి దర్యాప్తు ఏకకాలంలో కొనసాగించే అవకాశం ఉందా అని సిబిఐ అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు అడగటం జరిగింది. ఈ 3 ప్రశ్నలకి మాకు సమాధానం చెప్పిన తర్వాతే ఈ బెయిల్ పిటిషన్ రద్దుపై మేము విచారిస్తాము అని సుప్రీంకోర్టు ధర్మాసనం సిబిఐను అడగటం జరిగింది. సుప్రీంకోర్టు ధర్మాసనం ఇలా అడగటం వెనుక కారణాలు ఏముండాయి అని సిబిఐ కూడా తెల్లబోవటం జరిగింది. ఎందుకంటే సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మధ్య ప్రతి విషయంలో కూడా క్షుణ్ణంగా కేసులను పర్యవేక్షిస్తూ ఉంది. ఎందుకంటే ప్రభుత్వం చేతుల్లో కీలుబొమ్మలుగా మారిన కొన్ని వ్యవస్థలు, సిబిఐ కానీ, కేంద్ర ఎన్నికల కమిషన్ కానీ, ఈడీ కానీ, ఇవన్నీ కూడా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి వీళ్ళు విచారణలు చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు అని న్యాయస్థానం కూడా ఈరోజు భావిస్తూ ఉంది. అందులో భాగంగానే సిబిఐని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ ప్రశ్నలు అడగటం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈడీని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించడం జరిగింది. ఆ ఆసక్తికరమైన ప్రశ్నలు ఏమిటంటే, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్యకు సంబంధించిన మోడా స్కామ్ కేసులో హైకోర్టు ఆమెకి కొద్దిగా ఊరటనిచ్చిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు ఈడీ వెళ్లటం జరిగింది. ఈడీని సుప్రీంకోర్టు కొన్ని ఆసక్తికరమైన విషయాలు అడగటం జరిగింది. ఎందుకంటే ఈడీ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఎందుకు మీరు ఆరాటపడుతున్నారు, ఇవి రాజకీయాలకు ప్రజలకు సంబంధించిన విషయం, రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు మీరు తలొగ్గారా? ఎందుకంటే రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీల మధ్య వాళ్ళ ఎత్తుగడలు, వాళ్ళ పోరాటాలకు మీరెందుకు తలొగ్గుతున్నారు? రాజకీయ పార్టీలు తప్పు చేస్తే ఓటర్ల రూపంలో ప్రజలే వాళ్ళకి తగిన బుద్ధి చెప్తారు. మీరు 2 సార్లు హైకోర్టు, దిగువ కోర్టు తీర్పులు ఇచ్చిన తర్వాత కూడా మీరు ఎక్కువ ఈ కేసుపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని ఈడీని ప్రశ్నించింది. ఈడీతో పాటు వివేక హత్య కేసులో కూడా అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్పై మరియు మరికొంతమంది నిందితుల బెయిల్ పిటిషన్ రద్దుపై సుప్రీంకోర్టు సిబిఐని ఇదే విధంగా ఆసక్తికరంగా ప్రశ్నించింది. ఎందుకంటే రాజకీయ ఒత్తిళ్లకు ఈ వ్యవస్థలు తలొగ్గుతున్నాయి. అందుకే రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే ఇటువంటి కేసుల్లో వీళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది సుప్రీంకోర్టు ధర్మాసనం యొక్క ముఖ్య ఉద్దేశం. ఏది ఏమైనప్పటికీ సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ విధంగా ప్రతి కేసును కూడా క్షుణ్ణంగా పరిశీలించటం, పర్యవేక్షించటం, ఈ వ్యవస్థలని ప్రశ్నించటం చాలా చాలా సమంజసం. రాజకీయ పార్టీలకు తలొగ్గి ఈ వ్యవస్థలు ఈరోజు ఏ విధంగా మారిపోతున్నాయో ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం ఆసక్తికరమైన ప్రశ్నలను అటు సిబిఐకి, ఇటు ఈడీకి కూడా ఇద్దరిని ప్రశ్నించటం ఇది శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు, ఆసక్తికరమైన విషయంగా చెప్పుకోవచ్చు.